హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు వీడియోలో లూడో కింగ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మోడ్ ఏపీకి చెప్పాను. సో నన్ను చాలామంది అడిగారు అనమాట. ఏంటంటే ఒకళ్ళు అడిగారు నన్ను ప్రత్యేకంగా, అసలు ఎలా వాడాలో చెప్పలేదు కదా, ఎలా వాడాలి అని చెప్పి. సో ఈ వీడియోలో ఎలా వాడాలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో లూడో కింగ్ అయితే ఓపెన్ చేద్దాం. మనకి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే. సో ఓపెన్ చేయగానే మనకి ఇక నేను చూస్తున్నాను, చూసారా, ఇక్కడ ఒక లోగో వస్తుంది, హ్యాకర్ ఫేస్ వేసుకొని, అనానిమస్ ఫేస్ వేసుకొని. సో దాన్ని ఓపెన్ చేస్తే మీకు 6 చీట్ యాక్టివేటెడ్, 1 చీట్ యాక్టివేటెడ్ అని చెప్పి 2 చూస్తుంది. సో వాటిని ఆన్ చేసుకోవడం చాలా సింపుల్ అసలు. అండ్ ఒక నిమిషం, మనం గేమ్ ఓపెన్ అయిన తర్వాత నేను మీకు కంప్లీట్గా అసలు ఎలా ఉంటుందో చూపిస్తాను. గేమ్ ఓపెన్ అవుతుంది. సౌండ్ తగ్గిద్దాం, మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంటుంది సౌండ్ అంటే. ఓకే, గేమ్లోకి వచ్చాను కదా. సో ఒక్క నిమిషం, క్లైమ్ రికార్డ్. ఓకే మనకి ఇక్కడ మనం కంప్యూటర్తో ఆడచ్చు లేదా లోకల్ మల్టీప్లేయర్లో ఆడచ్చు. సో ఈ లోగో వస్తే మనకి మోడ్ ఏపీకే డౌన్లోడ్ అయిపోయినట్టే. సో ఇప్పుడు నేను మీకు కంప్యూటర్తో ఆడి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మీరు కంప్యూటర్ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు 6 చీట్ని యాక్టివేట్ చేయకండి, ఎందుకంటే కంప్యూటర్ గెలిచేస్తుంది ఆటోమేటిక్గా. సో ఒకవేళ మీకు మీరు 6 చీట్ యాక్టివేట్ చేయకుండానే కంప్యూటర్కి 6 పడుతుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే 1 చీట్ యాక్టివేట్ చేయండి. నేను ఈ వీడియోలో నాకు అదే జరిగింది. సో కంప్యూటర్ కంటిన్యూస్గా 6 వేస్తుంది. సో అందుకని చెప్పి నేను 6 చీట్ ఆఫ్ చేసేసి 1 చీట్ వేసాను, 1 చీట్ యాక్టివేట్ చేశాను. అంటే 1 మాత్రమే పడుతుంది అనమాట ఇంకా. సో ఇప్పుడు చూడొచ్చు, 1 పడింది. సో ఇప్పుడు నా ఛాన్స్ అప్పుడు నేను 6 చీట్ యాక్టివేట్ చేసుకున్నాను. అక్కడ చూసుకుంటే ఇప్పుడు 6 చీట్ యాక్టివేట్ చేస్తాను. ఓకే, పక్కకు పెట్టేద్దాం. సో ఇప్పుడు వేద్దాం. సో అంటే డైస్లో మనకి ఇప్పుడు చూడొచ్చు 5 పడింది నాకు, అయినా కానీ నాకు 6 పడుతుంది. ఇంకా నాకు డైస్లో ఎంత పడినా నాకు 6 మూవ్సే కదులుతుంది, అన్నీ కూడా 6 కదులుతాయి. సో చూడొచ్చు 5 పడింది, మళ్ళీ 4 పడింది, అయినా కూడా నాకు 6 కదిలింది, 6 మూవ్స్. అండ్ మనకు కంటిన్యూస్గా మనం వేస్తూనే ఉండొచ్చు. అసలు మనం ప్రతి ఒక్కదాన్ని మన లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు. సో ఈ ప్రాసెస్ని నేను స్పీడప్ అయితే చేస్తాను. సో ఇది మొత్తం ఎండింగ్లో నేను మీకు మళ్ళీ చెప్తాను. సో ఓకే, ఇప్పుడు చూడొచ్చు నా 4 కూడా ఎండ్కి వచ్చేసినాయి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ చీట్ని ఓపెన్ చేసి 6 చీట్ అనేది ఆపేసి 1 చీట్ యాక్టివేట్ చేద్దాం. ఎందుకు అంటే మనకు ఆ 4 కూడా 1కి రావాలన్నమాట. సో ఇప్పుడు కంప్యూటర్కి 6 పడుతుంది. సో 1 చీట్ యాక్టివేట్ చేస్తాం. ఇప్పుడు కంప్యూటర్కి ఎప్పుడు 6 పడినా 1 చీట్ యాక్టివేట్ చేయండి చాలు, వెంటనే కంప్యూటర్కి 1 మాత్రమే పడుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు. సో ఇప్పుడు మనకి కంటిన్యూస్గా 1s పడతాయి అన్నమాట. సో ఒక 4 సార్లు చూసుకున్నట్లయితే నాకు ఎంత పడినా డైస్లో 1 మూవే వెళ్తుంది, ఎందుకంటే అది మోడ్ ఏపీకే కాబట్టి. సో చూడొచ్చు, నేను కంటిన్యూస్గా 1సే పడుతున్నాయి నాకు. కంప్యూటర్కి కూడా 1సే పడుతున్నాయి, 1 చీట్ యాక్టివేట్ చేశాను కాబట్టి. సో ఇట్స్ సింపుల్, వెరీ సింపుల్. జస్ట్ ఆన్ చేయడమే దీన్ని. అండ్ ఇప్పుడు చూడొచ్చు గెలిచేసాం. అండ్ మనకి 6 చీట్ యాక్టివేట్. అండ్ ఇక్కడ సెట్టింగ్స్ బటన్ కూడా ఉంది. ఈ సెట్టింగ్స్ దేనికంటే ఈ ఒపాసిటీ కానివ్వండి, లేదంటే మీకు కలర్ చూసారా, రెడ్ కావాలంటే రెడ్ పెట్టుకోవచ్చు, గ్రీన్ కావాలంటే గ్రీన్ పెట్టుకోవచ్చు, బ్లూ కావాలంటే బ్లూ పెట్టుకోవచ్చు, అండ్ మిక్స్ చేయొచ్చు. సో ఇలా. అండ్ ఇందులో మీకు ఏం కదిలించదు నాకు తెలిసినంత వరకు సెట్టింగ్స్. ఒకవేళ ఒపాసిటీ మీరు తక్కువ పెట్టేసుకుంటే మీకు అది కనిపించదు, సో కొంచెం కష్టం అవుతుంది. సో అసలు ఈ మొత్తం పైన ఈ కలర్స్ పైన ఉన్న ఒపాసిటీ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు అస్సలు కదిలించకండి. ఇది ఒపాసిటీ 1.0 అని చూస్తుంది. ఇక్కడ ఆల్ఫా అనేది బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ ఒపాసిటీ అనేది అసలు కదిలించకండి. అండ్ దీన్ని క్లోజ్ చేద్దాం. అండ్ మీరు ఒకవేళ ఇక్కడ రాంగ్ బటన్ చూసారా, దాన్ని నొక్కినా మీరేం భయపడకండి, పోతుంది. మీరు గేమ్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే వస్తుంది మళ్ళీ అది. అండ్ ఇక్కడ చూడొచ్చు 250 కాయిన్స్ అయితే వచ్చినాయి, విన్నాయం కాబట్టి కంప్యూటర్తో. సో ఇలా మీరు కాయిన్స్ గెలవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ట్రై చేయండి మోడ్ ఏపీకే అని. కాయిన్స్ హ్యాక్ చాలామంది అడుగుతున్నారు లూడో, ట్రై చేద్దాం అది కూడా. బట్ ఫస్ట్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని వాడండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. చాలా సింపుల్, అసలు ఇది ఏం లేదు. అండ్ కంప్యూటర్తో అండ్ లోకల్ మల్టీప్లేయర్ రెండింటిలోనే ఆడచ్చు. అండ్ అలాగే కాకుండా స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ ఉంది చూసారా, ఆ గేమ్లో కూడా మనం దీన్ని అయితే ఆడచ్చు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కుదిరితే షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.